బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో తాజా పరిణామాలకు సంబంధించిన కీలక అంశాలను పొందుపర్చారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు మల్లు రవి నివేదిక అందించనున్నారు. నివేదికలో ఏ అంశాలను ప్రస్తావించారు? సురేఖ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో తాజా పరిణామాలకు సంబంధించిన కీలక అంశాలను పొందుపర్చారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు మల్లు రవి నివేదిక అందించనున్నారు. నివేదికలో ఏ అంశాలను ప్రస్తావించారు? సురేఖ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో అయితే ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యంగా ఇటు భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు? డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇక ఈరోజు ఉదయం క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి కొండా సురేఖ ఎపిసోడ్ సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే అన్ని వివరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. ఇక కొద్దిసేపు క్రితమే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వారు ఇద్దరు కూడా తాజా రాజకీయ పరిణామాలతో పాటు మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశంపైతో పాటు మరోవైపు అటు చెన్నారెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు, ఈ అన్ని అంశాలపై కూడా ఈరోజు సుదీర్ఘంగా దాదాపు గంట సేపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇప్పటికే నివేదికను మొత్తం కూడా సిద్ధం చేసుకొని ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఆ నివేదికను ఈరోజు సమర్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీసులకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అయితే వారు ఇచ్చినటువంటి రిప్లై కంటే ముందు వారు మాట్లాడినటువంటి మాటలు, వీడియోలు, ఆడియోలు మొత్తం కూడా పరిశీలించిన తర్వాత వారితో ఇప్పటికే అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. వారి స్టేట్మెంట్ కూడా క్రమశిక్షణ కమిటీ నమోదు చేసుకుంది. ఇక వారు ఇచ్చినటువంటి రిప్లైని పరిలోకి తీసుకోవాలా వద్దా, ఏ విధంగా ఐఏసిసి ఇన్ఛార్జి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా వీరిచే నివేదిక బట్టి కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మల్లు రవి చైర్మన్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి ఇప్పటికే ఏఐసిసికి ఈరోజు నివేదిక సమర్పించబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క కూడా ఇప్పటికే సీఎంతో భేటీ కావడం జరిగింది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖకు సంబంధించిన వివాదానికి సంబంధించిన అంశంపై కూడా ఒక పూర్తి నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా కొంత రాజకీయంగా అయితే కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే కొండా సురేఖ దాదాపు వారం రోజుల తర్వాత ఈరోజు వన మహోత్సవానికి సంబంధించిన అంశంపై కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ సమావేశం నిర్వహించింది. దాదాపు ఈ వివాదం తర్వాత ఈరోజు అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించడం కూడా కొంత చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఈరోజు సాయంత్రం మీడియా కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఆ మీడియా కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొండా సురేఖకు సంబంధించిన అంశంపై, మరోవైపు కేంద్రం అమెరికా రద్దు పర్యటనకు సంబంధించిన అంశంపై కూడా మాట్లాడుతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కొండా సురేఖకు సంబంధించిన అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయమే తుది ఫైనల్గా నిర్ణయంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయంగా ఒకవేళ బీసీ మహిళా మంత్రిని తప్పిస్తే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, అన్ని అంశాలని కూడా పరిలో తీసుకున్న తర్వాత ఫైనల్ డిసిజన్ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా అధికారులతో మరొకసారి ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్తో కావచ్చు, మహేష్ గౌడ్తో కావచ్చు, అదేవిధంగా
అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సచిన్ సావంత్ ఈ అందరితో సంప్రదింపులు జరిపి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విప్పులు ఇప్పటికే బహిరంగ ముక్కుమ్మడిగా సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి వారి సూచనలు సలహాలు అన్ని కూడా తీసుకున్న తర్వాత ఈరోజు మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో సీఎం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.